హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ #నిక్షిత నిమిష. ఏమి వైట్ వేసిన అనుకుంటారా? అది అయింది కట్లకి ఏం కాదు, మ్యాచింగ్ వేసినాం. ఎలా అంటే మీ అందరూ తెలిసిందే కదా, ఎంగేజ్మెంట్ ఓకే అయిందని చెప్పి ఆ ఎంగేజ్మెంట్ షాపింగ్ కోసమే తనకి శారీ షాపింగ్ కి విజయనగరం వెళ్తున్నాం. ఎందుకు అంత పెద్ద సిటీకి పోతున్నారు? నేను విజయనగరం చిన్న సిటీలో మాట్లాడుతున్నాను. వైజాగ్ విజయనగరం ఎందుకు పోతున్నారు అనుకోవచ్చు మీరు. విజయనగరం ఎందుకు చెప్పండి. ఎందుకంటే మేము అసలు అనుకోలేదు, టక డేట్ ఫిక్స్ అయిపోయింది ఎంగేజ్మెంట్ ది. సో షాపింగ్ కి కానీ నాకు ఇప్పుడు వెంటనే మగ్గం వర్క్ వేసేవాళ్ళు ఇప్పుడు దొరకట్లేదు, చాలా బిజీ అయిపోయారు అసలు. సో దానికోసం మా లక్ష్మీనర్తి విజయనగరంలో వేసేవాళ్ళు ఉన్నారు, బాగా చేస్తారు అంటే ఓకే లేదు, ఇంకా అక్కడే వచ్చి అక్కడే షాపింగ్ చేసేసుకొని అక్కడే ఇచ్చేస్తామని చెప్పా. అండ్ విజయనగరంలో కూడా మంచి మంచి షాప్స్ ఉన్నాయి. అండ్ నేను ఇట్లా షాప్ చేస్తాను, ఒకవేళ నాకు నచ్చకపోతే నేను మళ్ళీ వైజాగ్లో వచ్చి తీసుకుంటా. ఉన్నాయి, లేవనేం లేదు. 200 acres మాల్స్ ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ తిట్టుకున్నారు నన్ను, ఖచ్చితంగా తిట్టండి. ఊరైతే బాధలేండి, నేను ఊరికంటే మాది కూడా పెద్ద ఊరేం కాదు, బాగానే అనంతపూర్ కంటే 100 అది 2 మొత్తానికి అయితే బాగానే ఊరు. సో షాపింగ్కి వెళ్తున్నాం. ఈ 5 ఏళ్ళ 6 ఏళ్లలో ఎప్పుడు మనము ఈ ఫ్యామిలీ రిలేటెడ్ కానీ ఇట్లా వాతావరణము మీరు ఎప్పుడు చూసింటారు. ఎందుకంటే మీ అందరికీ ఆల్రెడీ తెలిసింది. మళ్ళీ మొదటి నుంచి సోది ఎందుకన్నా ఇంకా టాపిక్ ఎత్తడం లేదు. ఇప్పుడు నుంచి ఎంగేజ్మెంట్ ఇది ఇట్లాంటివి వస్తాయి. ఎందుకంటే మీరు మా ఫ్యామిలీతో సమానమే కాబట్టి మీ బ్లెస్సింగ్స్ ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఏమంటే తన సెలక్షన్ చూసి ఏం భయపడద్దండి. నా వంతు ప్రయత్నం నేను చేసి మంచిగా తీసుకోమని చెప్పడానికి ప్రయత్నిస్తా. చూద్దాం నా సెలక్షన్ బాగుంటుందో తిరిగి సెలక్షన్ బాగుంది అప్పుడు మీరే కమెంట్ చేయండి. ఆల్రెడీ మనం ఎట్లా ఇస్తాం, కాంగ్రెస్ నువ్వు సెలెక్ట్ చేస్తానన్నావు అంటావు ఎట్లా నావి. ఇప్పుడు నీ సెలక్షన్ కాదు, అదే నాయనా షాపింగ్ కాదమ్మా, నాకు అవసరం లేదు. హైలైట్ ఏం తెలుసా, నా షాపింగ్ అని చెప్పి నేను బతిమాలుకొని తీసుకొని పోతే ప్రతి దాంట్లో ఈ పిల్లడు పోయి కొనుక్కొని వస్తా అంటాడు. ఏంటంటే మళ్ళీ పోయేది అన్ని అబద్ధాలు. అసలు తను ఎక్కడైనా స్కోప్ దొరికితే షాపింగ్ కే పోతాడు ఫస్ట్. నేనే ఎప్పుడు పోను. అవును, నా మీద నిందేసి మళ్ళీ పోయేది ఎప్పుడో కాని పని లేదు. రిలయన్స్ మార్ట్కి వెళ్ళా, డీ మార్ట్కి వెళ్ళా, దేనికి వెళ్ళినా కూడా ఏరి పడేస్తా అంటాడు. నేను భారీ బీభత్సమే కొన్ను. నావన్నీ 200-300 వ్యాపారం. అవే ఎక్కువ అబ్బాయిలకి. ఏంది అవే ఎక్కువ, 200-300. ఇది 200 అని అట్లా తెలుస్తుందా? మనమే బ్రాండ్ అయినా ఇప్పుడు మనం ఒకసారి వేసుకున్న తర్వాత ఇంకోసారి రిపీట్ చేసాం అనుకో, ఏంద్రా పొద్దుక్కలు అదే చేస్తున్నాడు. 5,000 పెట్టుకున్నా కూడా ఇది 200 వేసుకొని అవన్నీ చూడండి. విజయనగరం వెళ్తున్నాము, విజయనగరాన్ని వీక్షించండి. అండ్ వీడియో కంటిన్యూ అవుతుంది, చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హై పాయింట్స్ ఇవ్వడం మర్చిపోదు. అవన్నీ కంటే మెయిన్ బ్లెస్సింగ్స్ ఇవ్వండి, సంతోషం. ఇదిగోండి, మేము బయలుదేరడానికి కరెక్ట్ కాంపౌండ్కి పెయింటింగ్ వేస్తున్నారు. ఏళ్ళొచ్చింది ఈ పాప మళ్ళీ వచ్చినా 4 గంటలు క్లాస్ బిక్తుందని మా మామ చూపిస్తాను. ఇద్దరు నిమ్మి 4 కలర్లు ఇది ఏది కొట్టిస్తే బెస్ట్ అని చెప్పి ఆనిముత్యం మా బామర్ తీయడు. మళ్ళీ ఎప్పుడు కనబడతాడు లేదు, ఇప్పుడు చూసుకోండి ఒకసారి. వాని వాళ్ళ తమ్ముడు ఎప్పుడోసారి అట్లా మెరుస్తుంటాడు పొరపాటుగా. ఈయనంగా మాకు పొయ్యే దారిలో ఎదురైనాడు. మాకి వానికి తెలియదు అసలు ఆ రూట్ పోతాను. ఎవడరా హీరో ఇట్లా పోతున్నాడు అనుకోండి. మీ అట్లా పొగేసుకొని అట్లా దద్దరిల్లుకుండా పోతున్నాడు. నలుగురికి నచ్చినది బట్టతల నాకు త్వరగా వచ్చనరు అని, బోరుబండిలో కాలేజ్కి నేను వెళ్ళదరు అని పాడి నువ్వు కూడా ఏమన్నా చూడట్లే. అసలు ఆ స్పీడ్ కానీ ఆ కట్అవుట్ కానీ ఆ చెప్పులు మెయిన్ ఫోకస్ చేయండి. దాని చెప్పుల్ని అసలు ఈడొచ్చేసి మష్రూమ్స్ కి ప్రపంచంలో ఏడ దొరకవు అన్నట్లు ఇంకా గట్టి కలిసి ఏమైంది అనుకుని చూస్తే ఆడ మష్రూమ్స్ అమ్ముతారంట. నడుచుకుంటా పోయి ఆడ ఉండేటవన్నీ కొనేసుకుంది. ఎవరికో కాదు వాళ్ళ తమ్మునికి ఇష్టం అని చెప్పి. వాడు ఏవారా కూర కొన్ని ఐటమ్లు తింటాడు, దాంట్లో ఇదొకటి. అందుకు ఆడు ఉండేటవన్నీ కొనేసుకొని కవర్లోకి వేసుకొని తీసుకొని పోతుంది. వెనకాల చూడండి కార్ విజయనగరంలో అయితే ఇంకా ఎక్కువ మష్రూమ్స్ ఉన్నాయి. నాకేదో తెలియక కనిపించిందే పెద్ద మహాభాగ్యం అన్నట్టు అవి కొనుక్కొని వెళ్ళిపోయినా. ఇంకా బోల్డ్ ఉన్నాయి, అవి సగం ఏర్లు ఉన్నట్లున్నాయి. దొరకడమే ఎక్కువ నాటువి. నేనైతే తిన్ను, మా తమ్ముడు బాగా తింటాడు. ఇంకా తర్వాత ఇంకా షాపింగ్ మీద బలం రాలని చెప్పి పోయి ఫుడ్ తిన్నాము. ఆ ఫుడ్ అయితే పెద్దగా నచ్చలే, అందుకు ఏదో తినాలన్నట్లు తిన్నాము. అండ్ మా ఇంట్లో వాళ్ళు అయితే నాన్ వెజ్ తినరు, మేమే నిమ్మి నేను తిన్నామంట. ఇంకా షాపింగ్ CMR వచ్చినాము. ఇంకా మళ్ళీ బెడ్షీట్లు పరిచినారు చూడండి చీరలన్నీ. మనకేమో నాలెడ్జ్ శూన్యం చీరల గురించి. పోనీ ఆడపాప అయినా నాకేమైనా నాలెడ్జ్ ఉందంటే మైనస్ లో ఉంది నాకు నాలెడ్జ్. కానీ బిల్డప్ మాత్రం భారీ తెలుసు అన్న టైప్. బిల్డప్ అని కాదు, కానీ నాకు సెట్ అవుతుంది లేదా అది పక్కన పెడితే నీ మంచి డిజైన్సే ఎంచుకోగలను. అది
అది కూడా ఇంకా చూడ అందరూ అక్కడ పూలు 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 పూలే చూపిస్తున్నారు. ఆ పూలు ఎందుకో నాకు ఎక్కట్లేదు. నాకు ఆ పూలు ఎందుకో నచ్చట్లేదు. ఈ బాబుకి పూలు ఇవి నచ్చవు. చీర మీద పిడిబాకు, కత్తి, గొడ్డలి అట్లాంటివి ఉండాలి ఈ పాపకు. అన్ని అంటే వైలెంట్గా ఉండాలి. పూలు ఇవన్నీ మామూలు లేడీస్ తీసుకుంటారు. ఈ పాపకు వేరే గన్ను, షార్ట్ గన్ను, AK-47, కత్తులు, ఇట్లా తలవార్లు ఇట్లాంటివి పెట్టాలి శారీస్. బాంబు అట్లాంటివి అయితే తీసుకునేది. చూపించగానే దండిగా చూపిస్తున్నారు కానీ మనకి డీసెంట్గా ఉండాలనిపిస్తుంది. అక్కడ చూస్తే అన్ని మొరటగా అనిపించాయి, నాకు అనిపించాయి. సో ఇంకా అవన్నీ అంతా గుంపు గుంపుగా అసలు ఏమైనా డిజైన్ కనబడుతుందా, నాకు డిజైన్స్ కనిపించాలి అన్న టైప్ అనిపించింది అనమాట. నేను చెప్పినా ప్లెయిన్ శారీ తీసుకొని నేను ఆర్ట్ వేస్తా అని ఈ బాబు ఇంట్లో వద్దులే. వచ్చిన వాళ్ళంతా అడుగుతాంటారు ఎవరు ఆర్టిస్ట్ అని. అది 2 మంది కష్టపడి చూపిస్తాను. మీకు నిజం చెప్పాలంటే ఇవి కెమెరాలో నీట్గా కనబడుతున్నాయి కానీ కెమెరా లేకుండా డైరెక్ట్ చూస్తే మాత్రం చాలా అంటే అంత బ్రైట్గా అనిపించలేదు, అంత నీట్గా కూడా కనిపించలేదు. ఇప్పుడు చూస్తుంటే బాగున్నాయి కదా అనిపిస్తుంది కొన్ని కొన్ని, కానీ డైరెక్ట్ చూసినప్పుడు ఆ ఫీల్ రాలే. అంత చూడండి అది నిజంగా రియల్ పట్టు చీర అంటే గోల్డ్. ఎంత చెప్పింది కాస్ట్ ఇవ్వబట్టి నేను ముందే ఇంత అని ఫిక్స్ అయ్యాను నేను. ఎందుకంటే ఒకసారి వేసుకుని చీర మళ్ళీ కడతానో లేదో, అసలు నాకు చీరలు కట్టుకునేకి వస్తుందా రాదు, కాబట్టి నాకు ఇంతే బడ్జెట్ అనుకొని వెళ్ళాను. 20,000కి ఎక్కువ ఏది కొనొద్దు అని అనుకున్నాను అనమాట. సో వాళ్ళకి అడగడం కూడా 20,000 మించి వద్దు అని చెప్పా. సో ఆ రేంజ్లో చూపిస్తున్నారు. అండ్ నాకు రెడ్ అడిగాను, రెడ్ చూపించానంటే అసలు రెడ్డే లేవాడు, హైలైట్ అది. యాక్చువల్గా వైజాగ్లో CMR హోల్సేల్. వైజాగ్లో CMR ఏంటి దండి షాపులు ఉన్నాయి, కళామందిర్ ఇట్లాంటి మంచి మంచి ఉన్నాయి. కానీ అక్కడ వెళ్ళడానికి రీజన్ నాకు చెప్పాను కదా నేను ఆల్రెడీ మీకు స్టార్టింగ్లోనే, దానికోసం వెళ్ళాలి. లేకపోయింటే నేను షాపింగ్ వైజాగ్లోనే చేస్తాను ఆంటీ, స్టిచ్చింగ్ కోసమే. వీళ్ళందరూ నాది ఎట్లుంటుందో పరిస్థితి వాళ్ళు ఆలోచించండి. నేను ఇది మా మమ్మీది నాది షాపింగ్ 2 అవర్స్లో అయిపోయింది. 2 అవర్స్లో అయిపోయింది. 1 అవరే. 2 అవర్స్ 2కి వచ్చాం, 2 to 4 కల్లా అయిపోయింది. 1 అవర్ స్టిచ్చింగ్. అప్పుడు కూడా బయట ఫుల్ వర్షమే, బీభత్సమైన వర్షం. అందుకే కొద్ది కస్టమర్స్ కూడా అన్నట్టు కూడా తిరుగుతున్నాను. అండ్ శారీ అండ్ లెహంగా 2 తీసుకోవాలన్నమాట నేను. సో చూస్తున్నా ఊరికే అదిగోండి నిమ్మి ఆడిపోయిన నీ పడ్డా ఆడ. అవును అది ఆడిపోయిన పాపం నిమ్మి నన్ను అయితే మాత్రం ఒక చిన్నపిల్లలా చూస్తుంటాడు. ఇక్కడ చూడండి ఇంకా భక్తులు ఇంకా గుడికి వచ్చినట్లు ఇంకా ఏమో బొట్టు పెట్టి ఇంకా కానీ మంచి వైబ్ అండి. ఎవరైనా పెళ్లి కూతుళ్ళు అట్లా శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు ఇట్లా దేవుడు ఏదో మనం ఆ టెంపుల్కి వెళ్తున్నట్టు ఆ వైబ్. ఏదది ఇది ఇదేందో కాదు ఇది వేరేది, కాంచీపురం ఇంకా ఏమో మర్చిపోయాను నేను కూడా. ఇక్కడ ఏమన్నారంటే వీడియోస్ షూట్ చేయకూడదు అన్నారు. షూట్ చేయకూడదు అంటే మోడల్స్ ఎవరైనా బయట చూస్తారు కదా బాగుండదు, వాళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంట అని. పర్లేలే కొన్ని తీసుకోండి అన్నారు ఓపెన్ చేయకముందు. సర్లేని కొన్ని తీసుకున్నాం. ఇద్దరు మొత్తానికి అయితే కలర్ఫుల్ చీరలన్నీ మన ముందర వేసినారు. ఏందో షాపింగ్ మర్చిపోయాం, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఆడ మెయిన్ ఏంటంటే ఇంకోటి ఆ లైటింగ్లకి కదా అవి డల్ అనిపించేసింది వాళ్ళ దగ్గర. ఈ షాప్ లో అయితే లైటింగ్స్ అంత లేవండి. CMR లో ఉండే లైటింగ్ అంత లేవు ఈ షాప్ లో డల్ అనిపించింది. అండ్ మోర్ ఓవర్ కరెంట్ పోయింది, జనరేటర్ మీద రన్ అవుతుంది అది. అవునవును, అంటే మనం అడుగు పెట్టాము కదా ఇంకా ఏమైనా పోల్చింది ఆడ కూడా పోయింది CMR లో. నిజంగా రెడ్ మీద ఉండేది, రెడ్ అడుగుతానే ఉన్నా కానీ నా ఫేవరెట్ కూడా అది కూడా బాగుంది. నాకు ఆ టైంలో ఎందుకు మనం నాకు తెలిసిన షాపింగ్ ఎక్కువసేపు చూస్తే అది తీసుకోలేము. ఫస్ట్ ఏదైనా నచ్చిందంటే తీసేసుకునేది బెస్ట్. పెద్దండి ఇంకా పాట పాడాలా నీకు ఒకటి ఏదో నాకు ఇది నచ్చింది. 30,000 అన్నారు, ఇది కూడా 25 చేంజ్. నాకు ఆ 2 నచ్చాయి. కానీ ఏం తీసుకున్నానో చూడండి. శారీ కట్టడం అలా కట్టారు కదా. నెక్స్ట్ చూడండి, ఈ శారీ కట్టిన దానికే నేను గుండె అయిపోయింది. వానమ్మ ఇట్లున్నానంటే నాకు శారీలే వద్దు, ఇంత దుబ్బుకుని చచ్చాను కదరా నాయన, నాకు అసలు శారీ. మళ్ళీ బ్యాక్ టు CMRకి వచ్చేసాము. ఆడ చూసేసి ఆడేదో కొన్ని తీసుకున్నాము శారీలు. ఇక్కడ అక్కడ అమ్మ కోసం ఒక శారీ తీసుకొని వచ్చేసాం సెలెక్ట్ చేసి. అండ్ ఇక్కడ వచ్చి రిమైనింగ్ షాపింగ్ చేస్తాం అనమాట.
కొన్ని సెలెక్ట్ చేసి పక్కన పెట్టామన్నమాట. ఇది లక్ష్మి సెలెక్ట్ చేసింది అనమాట. వేసుకో ఇంకా వాళ్ళ అమ్మ అయితే మురిసిపోతుంది అట్లా. నిజమే, ఏదో కాకు ముద్ద అన్నట్టు నా కూతురే అందగతే, నా కూతురే ఇది అదే. వాళ్ళ అమ్మ వారానికి 6 సార్లు చెప్తుంది మా పాప హీరోయిన్ ఉన్నది. ఎందుకు నవ్వుతున్నావే? అంటే బాబు పాపలే. నేను నిజంగా కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు నిజంగా హీరోయిన్ లాగా ఉండేదాన్ని. దుబ్బగా అయిపోయాను అంతే. ఇప్పుడు కూడా సన్నం అయితే హీరోయిన్ కూడా పనికిరాదు. హీరోయిన్ కూడా పనికిరారా? ఓకే ఓకేలే. యాడ అసలు సన్నగా ట్రై కూడా చేయదు ఈ పాప. సంవత్సరాల తరబడి అదే డైలాగే. ఏదో ఫేస్ టు ఎక్స్ప్రెషన్స్. అంటే నాకు అమ్మో శారీస్లో ఇందులో ఉన్నాను, నాకు శారీస్ అవసరమా అన్నట్టే అయిపోయింది అనమాట. అందుకు నాకు అట్లా ఉంది ఫేస్. పర్లేదు, సెట్ అయినా రేడు బాగా సెట్ అయినా. దానికి కూడా పనికిరాదు. దసరాకి ఏమైనా కొంటారు లేదు మీరు? కొనరా? తీసుకోండి మేడం, మంచి చూడండి. మడత పెట్టే మాకు టైం సరిపోవడం. నేనైతే అసలు కొనేవాళ్ళు లేరు, టైం వేస్ట్ చేసుకోలేదు. ఇది బాగుంటుంది చూడండి. నువ్వు చెప్తే కొని బాగా నచ్చితే కొని. ఇది చూడండి మేడం, జైపూర్ సిల్క్. రాజస్థాన్ లేదా? రాజస్థాన్. మీరు ఎడార్లు తిరగాల, అందుకేనా మీరు వంటున్నట్టున్నా నీకు గాలిగా నీ ముక్కు అదే వేలే చెప్తాను. వద్దంట. మళ్ళీ ఇంటికి వచ్చిన మన పాటు లేదు, అదేవో తీసుకోండి. కలర్ కలర్ కూడా అంత సెలెక్ట్ చేయలేదు కదా. మా అమ్మకి షాపింగ్ చేసేదాన్ని. మరి ఎందుకు మళ్ళీ లేట్ చేస్తున్నావు? అసలు అమ్మ వల్ల లేటు. చూడండి, అన్నకి రేపు లీవ్ పెడుతున్నాడంట. ఇప్పుడు హుషారున్నాడు. మా అమ్మ షాపింగ్ కి. అమ్మ వల్ల డిసప్పాయింట్ అయిపోయి రేపు పెడతాను సెలవు. దసరా వరకు హాలిడేస్. అది బాగాలేదమ్మా. అది ఇంతగా కూర్చొని ఏం పెంచిందంటే అది. చెప్పులే అవుతారు. మేము ఎంకరేజ్ చేస్తాం కదా. చియర్స్, క్లాప్స్ కొట్టండి. చాలా బాగుంది బార్డర్. నా కలర్లు వద్దంటారులే నాకు. అన్నకేమో అవే వస్తున్నాయి. వేసి టక్క టక్క ఎంచుకో. నేను ఇందాక ఎంత ఫాస్ట్ తీసుకున్నా. ఏ కలర్ చెప్పేసి కలర్స్ చెప్తే పోనీ నాకు ఏ కలర్ వద్దు, ఏ కలర్ కావాలి. ఇంతమంది పెట్టినా కదా. అది ఆరెంజ్ లో చూపిద్దామా? ఆరెంజ్ లో అంటే తీయనన్న ఇదక్క. నేను ఇందాక నీట్ సెలెక్ట్ చేస్తుంటా కానీ ఇప్పుడే అది నీకు కదా. హలో, నీ కోసం సెలెక్ట్ చేయలేదు అది. చెప్పండి సార్. చూడండి సార్, మీరు డిజైన్ మారిపోయింది సార్ కెమెరాలో. కలర్స్ ఎన్ని ఉంటాయన్న మీకు ఐడియా ఉంది? మీరు చెప్పండి సార్. ఆరెంజ్. ఓకే, అది మీకు ఒకటే తెలుసు కదా. లైట్ పింక్, బేబీ పింక్. వద్దంట. ఈ సెట్ ఒకటేనా ఉండేది అంతే, వేరే లేవు. దీంట్లో అన్ని తీసినా కూడా వద్దనేది అంటున్నారు. ఏదో హెల్ప్ చేస్తాను. నా సర్చ్ చేసుకున్నా. ఓకే కాదు, ఓకే అంటాను. ఇది ఇది బాగుంది, ఇది బాగుంది కదా అక్క.
అదే బ్లూ బాగుంది అక్క. బ్లూ అది 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 ఇది అది బాగుంది అంటున్నారు. అది కూడా డల్ అయిపోద్ది అక్క. ఇది ఒకసారి తీయండి. ఇది ఇది కింద. అది కదా మంచిది చేసినారు, అది వద్దనుకొని మళ్ళీ మీకోసం సెట్ చేసిన. నప్ప కాదమ్మా, ఇప్పుడు ఇంట్రెస్ట్ తీసుకోవాలి. 5,700. ఇప్పుడు 7,000 ఎట్టి కొనుక్కుంది అక్కడ. సర్లే ఇప్పుడు ఇది గ్రాండ్ ఉంది, ఇది గ్రాండ్ ఉంది చూడు. నా సెలక్షన్ అట్లా ఉండదు మరి. ఓకే చేసాడు. ఉన్నాయి ఇందులో కలర్లు ఉన్నాయి, అందులో కలర్లు ఉన్నాయి, అందులో కలర్. అసలు ఎంత ఇరిటేటింగ్ సెలూన్ కలర్స్ చూడండి. ఏదని మీ అన్ని అలాంటివి వెళ్తాను చూడు. బాగుందా? బాగుంది. ఓ పాయ కరెక్ట్ పాయ తీసేసినారు వాళ్ళే షోరూమ్ వాళ్ళే. ఇదొకటి చాలా డిసప్పాయింటెడ్. ఎందుకంటే ఇక్కడ కస్టమర్లు చూడలేదు. ఎందుకంటే కూర్చొని మామూలుగా వచ్చిన వాళ్ళు అది ఇది ఇది అంటారు కదా, అడగడం లే. ఏమక్క అడిగి బాగుంది ఇంకోటిది అంటే తీస్తానంటే అట్లా అడగడం లేదు. ఏనా? ఓకే, థ్యాంక్ యూ. నాకు బాగా సపోర్ట్ చేసినారు కదా. మళ్ళీ మీరు ఏదైనా ఫంక్షన్ ఉంటే ఇక్కడికి వస్తాం. మళ్ళీ దసరా వచ్చి బిల్లు కడతాం. ఎన్ని అవర్స్ షాపింగ్? ఎన్నో అవర్స్ అవ్వలేదు, 1 అవర్లో అయిపోయింది. 1 అవరా? పొద్దున వచ్చినాము, సాయంత్రం అయింది. పొద్దున్న రాలేదు, 2 వచ్చాం. ఓకేనా? ఓకే, వెళ్దాం. లెట్స్ గో.